నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. HPCL ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్లు 10,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. ప్రతి ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం, సీఎం వైఎస్ జగన్. అమలాపురం, ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గాలలో యువగలం సారథి నారా లోకేష్ యువగలం పాదయాత్ర. కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్. HPCL ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్లు 10,000 కోట్ల పెట్టుబడులకు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. సోలార్, విండ్, PSP, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల్లో HPCL పెట్టుబడులు పెడుతోంది. దాదాపుగా 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం. సబ్స్టేషన్లు లేక ఇబ్బంది పడుతున్న వారి కష్టాలు తీరుతున్నాయి. ఇవాళ ప్రారంభించిన సబ్స్టేషన్లను స్థానికులకే అంకితం చేస్తున్నాం. దాదాపుగా 3,100 కోట్ల వ్యయంతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 14 జిల్లాలకు ట్రాన్స్మిషన్ కెపాసిటీని పెంచుతూ దాదాపుగా 28 సబ్స్టేషన్స్ను కొన్నింటిని ప్రారంభించడం, కొన్నింటిని శంకుస్థాపన చేయడం, దాదాపుగా 3,099 కోట్ల రూపాయల పెట్టుబడులతో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో నిజంగా మనసుకు సంతోషాన్ని కలిగించే విషయం ఏమిటి అంటే, మొన్న ఈ మధ్యనే ఈ మునక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ చింతూరు, విఆర్పురము, కూనవరము, ఏటిపాక ఆ గ్రామాలకు ఆ మండలాలకు విలీన మండలాలలో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ట్రాన్స్మిషన్ సమస్య వల్ల, ఈ సబ్స్టేషన్ కెపాసిటీ లేకపోవడం వల్ల ఏదైతే వాళ్లకు కరెంటు ఇబ్బందిగా ఉంది అని చెప్పిన ఆ పరిస్థితులను కూడా ఆ రోజు మాట చెప్పడం, ఆ మాట ప్రకారం సబ్స్టేషన్ నిర్మాణం వెంటనే చేయించడం, ఈరోజు దానిని ఆ జిల్లా ప్రాంత ప్రజలకు దాన్ని అంకితం చేస్తూ ఈరోజు ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. సో మంచి కార్యక్రమం. వీటి అన్నిటి వల్ల దాదాపుగా 12 సబ్స్టేషన్లు 620 కోట్ల రూపాయలతో 12 సబ్స్టేషన్లకు సంబంధించి ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదే రకంగా 16 సబ్స్టేషన్లు 2,479 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈరోజు ఫౌండేషన్ స్టోన్ కూడా శంకుస్థాపన చేయడం కూడా జరుగుతాం. ఒకవైపున ట్రాన్స్మిషన్ కెపాసిటీస్ను ఒకవైపున విస్తరించుకుంటూ పోతూ, ఒకవైపున పవర్ కరెంట్ అన్నది క్వాలిటీ పవర్ ప్రతి ప్రాంతానికి, ప్రతి గ్రామానికి కూడా, ప్రతి రైతన్నకు కూడా ఇచ్చే పరిస్థితి, ఇచ్చే వ్యవస్థను ఒకవైపున క్రియేట్ చేస్తూ, ఆ క్రియేట్ చేసే కార్యక్రమంలో నాకు బాగా గుర్తుంది, మొట్టమొదట అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో రైతులకు ఉచితంగా 9 గంటల పాటు పగటిపూటే ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని దానికోసం అధికారులందరినీ పిలిపించి ఇది ఎలా చేద్దామని అడిగితే, ఎప్పటి నుంచి చేద్దామని అడిగితే, అసలు చేయాలనుకున్న కెపాసిటీ సరిపోదు సార్, ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయాలి, 1,700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దాని తర్వాతనే రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంటు మనం పగటిపూట ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది, ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేము అని చెప్పారు అప్పట్లో అధికారులు. ఆ పరిస్థితిని అధిగమించి ఆ 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి అడుగులోనూ కూడా ట్రాన్స్మిషన్ కెపాసిటీస్ని ఇంప్రూవైజ్ చేసి ఈరోజు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన కరెంటు ఉచితంగా రైతులకు అందించే ఒక గొప్ప పరిస్థితిని తీసుకొని రావడమే కాకుండా, రైతులకు ఇచ్చే కరెంటు కూడా సస్టైనబుల్గా ఇచ్చే పరిస్థితిని తీసుకొచ్చేందుకు ₹2.49 ఈ సోలార్ పవర్ అందుబాటులోకి ఆంధ్ర రాష్ట్రంలో అవైలబుల్గా తీసుకొచ్చే ఒక గొప్ప అడుగు కూడా పడింది.
దాదాపుగా 17,000 మిలియన్ యూనిట్స్ కు సెకీతో ఒప్పందం చేసుకోవడం, అగ్రికల్చర్ పవర్కు కావలసిన ఈ 13,000 మిలియన్ యూనిట్లు పగటిపూటే మరో 25 సంవత్సరాల పాటు రైతులకు ఎటువంటి డోకా కూడా లేకుండా ₹2.49 అవైలబుల్గా ఉండేట్టుగా చేయడం, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అయ్యే పరిస్థితి కూడా తగ్గుతుంది. ఈరోజు ఆల్మోస్ట్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ పవర్ ₹5.30 దాదాపుగా పడతా ఉన్న పరిస్థితి నుంచి వితౌట్ ఇంక్లూడింగ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ పడతా ఉన్న పరిస్థితుల నుంచి ఆల్మోస్ట్ ₹2.49 తగ్గించడం కూడా జరిగే ఒక గొప్ప అడుగు కూడా పడతా ఉంది. అమలాపురం మరియు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గాలలో యువగలం సారథి నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేస్తున్నారు. ఆ చెల్లమ్మని అడిగా, కియా రాకుండా ముందలా ఏం చేసేవారు చెల్లి అని. నేను హౌస్ వైఫ్ అన్నా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇల్లంతా నేనే నడిపిస్తున్నా అన్నా, నాదే హవా మొత్తం అని. అట్లా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు 6 లక్షల మందికి ప్రైవేట్లో ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇది నేను చెప్తాం కాదు, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ సాక్షిగా చెప్పారు. మళ్ళీ చెప్తున్నా, పరిపాలన ఒకే దిక్కడ ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు సమగ్ర అభివృద్ధి చెందాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. రెండోది, మీరు ఇంకో మాట అన్నారు, ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున కడుతుందని. కడతంలో తప్పు కాదు, కట్టాలి, కానీ కనీసమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. రెండోది, దానికి కావాల్సిన స్టాఫింగ్ ఏర్పాటు చేయాలి. ఏది చేయకుండా కేవలం 2 బిల్డింగ్లు కడితే అది మెడికల్ కాలేజ్ కానే కాదు. సో అనాలోచితం వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుని మీలాంటి యువత భవిష్యత్తుని అంధకారంలో పెడుతుంది ఈ ప్రభుత్వం. కానీ ఒక మాట చెప్తున్నా, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా బాగుపడ్డారంటే అది లాయర్ సభ. దొంగ కేసులు, అందరి పైన లిటిగేషను, ఏం తప్పు చేయండి నన్ను కూడా, నా పైన కూడా సిఐడి కేసులు, సిఐడి ఆఫీస్కి వెళ్ళొచ్చా. సో వెరీ నోబెల్ ప్రొఫెషన్, బాగా చదవాలి, లాయర్స్ కి మంచి ఫ్యూచర్ ఉందబ్బా. థ్యాంక్ యూ. ఫైనల్ ఫాలో అప్ క్వశ్చన్ మైక్ కదమ్మా. సార్, ఇప్పుడు లాయర్స్ పరిస్థితి బాగుంది అన్నారు కదా, మాకు కూడా పెట్టారు సార్ జగన్ అన్న. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి కొత్తగా తీసుకొచ్చారు సార్ 1 month బ్యాక్. దాంట్లో సెక్షన్ 38 చూసుకున్నట్లే బార్ ఆన్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్. ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ మీద మీకు నాకు డిస్ప్యూట్ ఉన్నది, వి విల్ బి అప్రోచింగ్ ద సివిల్ కోర్ట్ ఫర్ డిక్లేరింగ్ ద టైటిల్. ఈ ల్యాండ్ ఎవరికి అన్నది చెప్పి సివిల్ కోర్ట్ డిక్లేర్ చేస్తుంది. ఇప్పుడు కంప్లీట్ సివిల్ కోర్ట్స్ కి పవర్ తీసేశారు ఈ సెక్షన్ 38 ఆఫ్ ది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్ కింద. They will be appointing a special authority headed by the joint collector, appellate authority headed by the collector. Complete judiciary ni overreach చేసేసారు సార్, judiciary ని పడుకోబెట్టేశారు. Where executive is given the power, absolute power on declaring titles of the land. సార్, దీనివల్ల ఏంటంటే మాలాంటి సామాన్యులకి ఇప్పుడు చూసుకుంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. మినిస్టర్ గారు చెప్పారు ఈ భూమి వాడికి ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారు. ఇక్కడ జుడిషియరీ కానీ, లా కానీ, సిపిసి కానీ ఈ ప్రొవిజన్స్ కి ఎటువంటి రెస్పెక్ట్ లేదు. దయచేసి దీని మీద లీగల్ బ్యాటిల్ చేస్తున్నారు సార్ అడ్వకేట్స్ అందరూ. ఈ రోజు అమలాపురం కోర్టులో చూసుకున్నట్లయితే బాయ్కాట్ చేశారు. మీరు కూడా దీనికి సపోర్ట్ చేసి న్యాయ పోరాటంలో గెలిచేలా చూడాలని చెప్పి కోరుతున్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సార్, అసలు ఇది యాక్ట్ కరెక్ట్ కాదు. ఈ యాక్ట్ చాలా ప్రమాదకరమైంది. ఈ ప్రభుత్వం మన భూమి పత్రాలు ఒరిజినల్స్ అన్ని వాళ్ళు పెట్టుకుంటారంట, మనకు కాపీలు ఇస్తారంట. చాలా అన్యాయం. గ్యారెంటీగా మన భూమి పైన ఈ ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఖర్చు పెడుతుంది, అప్పుడు బుక్ అయితే మనమే. అందుకే దీనిపైన మేము రాజకీయంగా పోరాడుతున్నాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాక్ట్ ని రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము. అదేవిధంగా రెవెన్యూ కూడా సంస్కరణలు తీసుకురావాలి, కాదని నేను అనట్లా. కానీ మెరుగైన టెక్నాలజీతో జోడించి ఈరోజు మీకు క్రిప్టో వచ్చేసింది. దానివల్ల ఏంటంటే మీరు భూమిని ట్రాన్సాక్ట్ చేయాలంటే చాలా ట్రాన్స్పరెంట్ గా చేసేదానికి అవకాశం ఇప్పుడు వచ్చింది. సో మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి
కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. మిత్రులందరికీ నమస్కారం. మరి కొద్దిసేపట్లో తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచార ఘట్టం పూర్తవుతుంది. తెలంగాణ ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి పండుగ 30వ తేదీన జరగనుంది. ఈ యొక్క ఎన్నికల్లో ప్రజలు గెలవాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ప్రజాస్వామ్యం గెలవాలి, ప్రజలు గెలవాలి, అవినీతి ఓడిపోవాలి, కుటుంబ పార్టీలు ఓడిపోవాలనేదే ఈరోజు తెలంగాణ సమాజం కూడా కోరుకుంటుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యతిరేక పార్టీలకు, కుటుంబం ఆధారంగా రాజకీయాలు చేసేటువంటి పార్టీలకు, అక్రమంగా అవినీతికి పాల్పడేటువంటి పార్టీలకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పనున్నారు. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని అవహేళన చేసేటువంటి పార్టీలకు, అదేవిధంగా ఒక సామాజిక తెలంగాణకు, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా మరి ఈరోజు ప్రజలు తీర్పునివ్వాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఉన్నటువంటి బీఆర్ఎస్ చేతిలో మరోసారి పడకూడదు. నక్కలాగా కాచుకొని ఎదురు చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేతిలో తెలంగాణ ప్రజలు పడకూడదు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం, తెలంగాణ భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి తెలంగాణ ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, అహంకారపూరితమైనటువంటి పార్టీలు తెలంగాణకు అవసరం లేదు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. అనేక ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు చేసినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలకున్నది. ఆ రోజు నిజాం యొక్క నియంతృత్వ పాలనకు, నిజాం యొక్క వంశపారంపర్య పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర అన్ని వర్గాల ప్రజల్లో ఉంది. ఈరోజు మళ్ళీ ఒక దిక్కు కేసీఆర్ కుటుంబము, మరొక దిక్కు సోనియా గాంధీ కుటుంబము, ఒక దిక్కు బీఆర్ఎస్ పార్టీ అవినీతి, మరొక దిక్కు కాంగ్రెస్ పార్టీ అవినీతి, ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా, మరో దిక్కు సామాజిక న్యాయాన్ని అవహేళన చేసేటువంటి బీఆర్ఎస్, ఈ రెండు పార్టీలను కూడా ప్రజలు బహిష్కరించాల్సిందిగా, ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా, ఈ రెండు పార్టీలకు వచ్చేటువంటి 30వ తేదీన జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను. ఆందోళనలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. గౌరవనీయులు ఆందోళన ఎమ్మెల్యే, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ క్రాంతి కుమార్ గారు, మాన్య మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, మన ఎంపీ బీబీ పాటిల్ గారు, మన జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి గారు,
మార్కెట్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్స్ జడ్పీ చైర్మన్ ఎం బాలయ్య గారు, డిసిఎంఎస్ ఎక్స్ చైర్మన్ సిద్ధన్న పాటిల్ గారు, నాకు మంచి మిత్రుడు సీనియర్ నాయకుడు మా పి నారాయణ ముదిరాజు గారు, మల్లప్ప గారు, పల్లె సంజీవయ్య గారు, మిత్రులు వీరభద్రరావు గారు, ముక్తార్ గారు, ఉదయ్ గారు, వీరప్ప గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అశేషమైన సంఖ్యలో జోగిపేట నియోజకవర్గం అంతా ఇక్కడికి తరలి వచ్చిందనే పద్ధతిలో ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి అన్నాదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికి నమస్కారం. పెద్దలు జోగిపేటకి ఎప్పుడు వచ్చినా ఒక పులిలాగా నా పక్కన మాణిక్ రెడ్డి గారు ఉండేది. వారు లేకపోవడం కొంత బాధగా ఉంది. అయినా విధి తప్పదు. ఈ సందర్భంలో నేను మీ అందరిని ఒక మాట కోరుతా ఉన్నా. మన భారతదేశంలో ఎన్నికలు చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియ 75 ఏళ్ళుగా ఉన్నది. కానీ ఆ ప్రజాస్వామ్యంలో ఎంత పరిణతి, ఎంత పెరుగుదల రావన్నో అంత రాలేదు. ఎక్కడైతే ఆ పరిణతి బాగా వచ్చిందో అక్కడ చాలా అభివృద్ధి మంచిగా జరిగి ఆ సమాజాలు, ఆ దేశాలు ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి. నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, నేను చెప్పే 4 మాటలు మీరు విని మీ గ్రామాలకు పోయిన తర్వాత మీరు చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మంచి చెడు అక్కడనే నిర్ణయించాలని కోరుతా ఉన్నా. ఎలక్షన్ వస్తే ఏం జరుగుతుంది? పార్టీకి ఒక మనిషి నిలబడతారు. ప్రజలకి మధ్య వాళ్ళు కూర్చోవాలి, వాళ్ళ వెనక వాళ్ళు మీ మీద పాకెట్లు చేస్తాను. ఆ మధ్య వాళ్ళంతా కూర్చోన్నాయి బాబు. వెంటనే 1 నిమిషాలు కూర్చోవాలి, మీరు టైం వేస్ట్ చేయద్దు. వెనక వాళ్ళకి కనబడతలేదు, వాళ్ళు మీ మీద పాకెట్లు కూడా కొడతారు. మిమ్మల్ని కూర్చోవాలి, వెంటనే 1 నిమిషాలు కూర్చోవాలి ప్లీజ్. వేస్తారు వాళ్ళు వేస్తారులే. వీళ్ళు కూర్చోకపోతే వాళ్ళు వేస్తారు. కూర్చోండి, కూర్చుంటారు ప్లీజ్. నిలబడ్డలు కూర్చోవాలి బ్రదర్, 1 నిమిషాలు కూర్చోవాలి. టోపీ కూర్చోవా బాబు, కూర్చోయా నువ్వు. టోపీ కూర్చో, అడ్జస్ట్ చేసుకో. ఎలక్షన్లు వస్తే ఈ మధ్యలో వాళ్ళు కూర్చోరాదా? వెనక పాకెట్లు పడుతున్నాయి మీ మీద. కూర్చోండి మీరు. తొందరగా కూర్చోండి బాబు. ఆ పాకెట్లు వేసే వాళ్ళు బంద్ చేయండి. ఎలక్షన్లు వస్తే ఏం జరుగుతుంది? జనరల్గా పార్టీకి ఒక మనిషి నిలబడతారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా క్రాంతి కిరణ్ గారు ఉన్నారు. కాంగ్రెస్కి ఒక ఆయన. కాంగ్రెస్ విజయబేరి యాత్ర, మల్కాజ్గిరి రోడ్ షో. నలుగురు మూలల నుంచి విచ్చేసిన మల్కాజ్గిరి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మన ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రియాంక గాంధీజీ గారు, అదేవిధంగా రాహుల్ జీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మన పిసిసి అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు ముఖ్యంగా గమనించాలి. ఇండిపెండెన్స్ వచ్చిందంటే దానికి కారణం
కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆనాడు బ్రిటిష్ వారితో పోరాడే సమయంలో మిత్రులారా మిత్రులారా ఈరోజు దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం నరేంద్ర మోడీ అమిత్ షా రెండు పార్లమెంటు నియోజకవర్గాలు కలిపితే మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంత పెద్దది కాదు. ఇవాళ మన మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గంలో శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మిత్రుడు మైనంపల్లి హనుమంతరావు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమిస్తే వారిని గెలిపించడానికి సోదరుడు రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, అశోక్ గెహ్లాట్ గారు ఈ రోజు ఇక్కడికి వచ్చి మనకు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చినందుకు మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకండి. जय बोलो तेलंगाना, जय बोलो तेलंगाना। 10 साल से केसीआर जी और बीआरएस की सरकार है कि नहीं है? रोजगार दिया तुमको? नहीं दिया। 2 BHK का घर दिया? महिलाओं आपको क्या दिया? कुछ नहीं दिया। जोर से बोलो, कुछ नहीं दिया। 10 साल से आप सरकार देख रहे हैं, रोजगार किसको मिला? केसीआर जी के परिवार के सदस्यों को मिला। केसीआर के एक परिवार के सदस्य को मंत्री बनाया, बड़े बड़े महल बनाए। बनाए कि नहीं बनाए? बनाए। सरकार कहां से चलती है? फार्म हाउस से चलती है। ये देश में पहली सरकार है जो फार्म हाउस से चलती है। आपको दोराला सरकार चाहिए कि प्रजाला सरकार चाहिए? जोर से बोलो, प्रजाला सरकार चाहिए। जोर से बोलो, मारपू कवाली, कांग्रेस रवाली। नमस्कार, कैसे हैं आप? ठीक हैं? देखिए, सुनिए, मेरा आपके साथ राजनीतिक रिश्ता नहीं है और मैं आपसे राजनीतिक रिश्ता नहीं चाहता हूं। मेरा आपके साथ खून का और पारिवारिक रिश्ता है। चाहे इंदिरा गांधी जी हो, चाहे मेरे पिता हो, राजीव गांधी जी हो, सोनिया गांधी जी हो, मेरी बहन हो या मैं हूं, हम आपसे राजनीतिक रिश्ता नहीं चाहते हैं। हम आपसे पारिवारिक, दिल का, खून का रिश्ता चाहते हैं। मैं आपसे आज सिर्फ 2 चीजें कहना चाहता हूं। सबसे पहली बात, कन्याकुमारी से हम कश्मीर तक चले, भारत जोड़ो यात्रा में चले और यात्रा में हमने सिर्फ एक बात कही, हमें नफरत का हिंदुस्तान नहीं चाहिए, हमें हिंसा का हिंदुस्तान नहीं चाहिए, हमें मोहब्बत का हिंदुस्तान चाहिए और हम मोहब्बत का हिंदुस्तान लेकर रहेंगे। बहुत सुंदर नारा निकला यात्रा के अंदर से आवाज आई। नारा मैंने नहीं दिया, यात्रा ने दिया। नफरत के बाजार में हम मोहब्बत की दुकान खोलने आए हैं और यही मैं आपसे आज कहना चाहता हूं। नफरत से इस देश में कुछ नहीं होने वाला है। జాతీయ బహుజన్ ముక్తి పార్టీ అధ్యక్షులు
ప్రవీంద్ర ప్రతాప్ సింగ్, బీఎంపీ రాష్ట్ర అధ్యక్షులు అంసోల్ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ నేడు కొడంగల్ నియోజకవర్గంలో బహుజన్ ముక్తి పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని ఎస్ నెంబర్ 7 మంచం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అంసోల్ లక్ష్మణ్ మాట్లాడుతూ దేశంలో ఆదివాసులను అడవుల నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా బీఎంపీ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ కులాల వారీగా గణాంకాలు చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తాం, 100% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అరుణ్ నాయక్, కిషన్ పాల్గొన్నారు. जिनका सीरियल नंबर 7 पर कॉट सिंबल है, कॉट सिंबल के सामने मंचम गुर्तु के सामने वाला बटन दबा करके भारी बहुमत से आपको आप विजयी बनाएं, ऐसे मैं आप लोगों से अपील करता हूं, क्योंकि राठौड़ सूर्या नायक जी ऐसे कैंडिडेट हैं, युवा हैं, नौजवान हैं, यूथ है, और जब इनको आप विधायक बना के भेजेंगे, यहाँ से कैंडिडेट बना करके आप जो है जब यहाँ से असेंबली एमएलए कैंडिडेट चुनने का काम करेंगे, तो निश्चित तौर पर आप लोगों के लिए जो महत्वपूर्ण चीज़ें लेकर के आए हैं ये, फर्स्ट ऑफ ऑल अभी तक के इतिहास में स्टैम्प पेपर पर छाप करके देने वाले आपके जो मुद्दे हैं, जो इश्यूज़ हैं, उसमें 100% रिजर्वेशन पॉलिसी, जो कि एक लीगल डॉक्यूमेंट है अपने आप में, कास्ट सेंसस करवाई जाएगी, कास्ट सेंसस करवा करके 100% रिजर्वेशन पॉलिसी लागू की जाएगी, एडवोकेट रिप्रेजेंटेशन लागू किया जाएगा, बीसी के लिए ख़ास तौर पर रिजर्वेशन इन प्रमोशन लागू करने का काम बहुजन मुक्ति पार्टी के आपके यहाँ से एमएलए कैंडिडेट करेंगे चुनने के बाद में। और बहुत लंबे समय से हेल्थ सेक्टर की सुविधा जो ख़राब हो रही है, वो हेल्थ सेक्टर के लिए जगह जगह पर मोबाइल हेल्थ वैन घुमाने का काम भी किया जाएगा अगर हमारी गवर्नमेंट आती है बहुजन मुक्ति पार्टी की। कांग्रेस को आप बहुत लंबे अरसे से वोट डालते चले आ रहे हैं। भारतीय जनता पार्टी की सेंट्रल में गवर्नमेंट है, बीआरएस की गवर्नमेंट यहाँ से केसीआर जी की है, जो चीफ मिनिस्टर हैं 10 साल से कोई भी डेवलपमेंट नहीं किया, केवल एक डेवलपमेंट किया है, उन्होंने अपने परिवार के लोगों को, अपने रिलेटिव्स को करोड़पति बनाने का काम किया है। ये तेलंगाना की जनता के साथ में धोखाधड़ी है, तो ये नहीं होना चाहिए। इस बात के लिए बहुजन मुक्ति पार्टी ने यहाँ से एमएलए कैंडिडेट्स लड़ा रहे हैं। टोटल नंबर ऑफ कैंडिडेट्स 34 हैं, 34 कैंडिडेट्स हमारे हैं। हमारे समर्थन के बगैर, बहुजन मुक्ति पार्टी के समर्थन के बगैर तेलंगाना स्टेट में किसी की गवर्नमेंट हम बनने नहीं देंगे। इस बार जो है तेलंगाना की जो अवाम है, जो जनता है, उसने ठान लिया है कि जो धोखेबाज पार्टियां हैं, उन धोखेबाज पार्टियों को हमको सबक सिखाना है, चाहे वो कांग्रेस पार्टी हो जिन्होंने धोखा दिया है, चाहे वो बीआरएस पार्टी हो जिसकी स्टेट में गवर्नमेंट है, चाहे वो सेंट्रल में बैठी हुई भारतीय जनता पार्टी की गवर्नमेंट है। इन लोगों के पास में कोई मुद्दा नहीं है। इसलिए मैं आप लोगों से पुनः एक बार फिर से अपील करूंगा कि यहाँ से 72 कोडंगल असेंबली कॉन्स्टिट्यूंसी से जो राठौड़ सूर्या नायक जी हैं, 7 नंबर पर आपका जो है कॉट सिंबल है, कॉट सिंबल के सामने ईवीएम मशीन पर बटन दबा करके आप भारी वोटों के साथ में यहाँ से इनको एमएलए कैंडिडेट चुनने का काम करेंगे। ऐसे मैं यहाँ कोडंगल की जनता से अपील करता हूँ। बहुत बहुत शुक्रिया। प्रवींद्र प्रताप सिंह, नेशनल प्रेसिडेंट बहुजन मुक्ति पार्टी, न्यू दिल्ली। थैंक यू। మద్దూర్ మండలం రేణివాట్ల నింజిత్త గ్రామంలో కొడంగల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి గారు ప్రచారం, నాయకులు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం నిదర్శనమని అన్నారు. కేసీఆర్ గారి నేతృత్వంలో ఏ వర్గానికి విస్మరించకుండా సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, సమానత్వం, సమ్మిళిత తత్వం, ఆత్మ గౌరవాన్ని జీవనం అనే ప్రాథమిక విలువలే
పునాదిగా తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందని అన్నారు. సంపద పెంచాలి, ప్రజలకు పంచాలి అనే నినాదంతో సంక్షేమ పథకాలు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ఘనత అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆసరా పెన్షన్ను 2016 రూపాయలు నుండి 5016 రూపాయల వరకు పెంచారని తెలిపారు. దివ్యాంగులకు 4016 నుండి 6000 రూపాయల వరకు పెన్షన్లు పెంచిన ఘనత ఒక్క బీఆర్ఎస్ పార్టీకే చెందిందని అన్నారు. ఈసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇంటింటికి బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్న వివరాలు వివరించి తెలంగాణ రాష్ట్రంలో తెల్ల కార్డు కలిగిన ప్రతి ఇంటికి రైతు బీమా తరహాలోనే ఎస్ఐసి ద్వారా రూపాయలు 5 లక్షల జీవిత బీమా కల్పిస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన 100% ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. అలాగే కేసీఆర్ మనవియా కోణంతో అర్హులైన పేదలకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. టెంపుల్కి ఇచ్చినాం 50 లక్షలు బ్రహ్మాండంగా, రోడ్లు ఇచ్చినాం 2 కోట్లతోని, లైట్లు ఇచ్చినాం, మైనార్టీ కోసం కంపౌండ్ గ్రేవియార్డ్ కంపౌండ్ వాళ్ళు కమ్యూనిటీలు ఇచ్చినాం, పెద్ద ఎత్తున గుళ్ళకు కూడా ఇచ్చినాం. ఈరోజు అనేక రకాలుగా గణేష్ మండపానికి ఇచ్చినాం. స్కూల్ బిల్డింగ్ సుమారు 2 కోట్లతో స్కూల్ బిల్డింగ్ తొందరలో దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఆరోగ్య హెల్త్ సెంటర్ ఇచ్చినాం. ఇట్లా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హెచ్పీసీఎల్, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్లు 10,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. ప్రతి ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం, సీఎం వైఎస్ జగన్. అమలాపురం, ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గాలలో యువగలం సారథి నారా లోకేష్ యువగలం పాదయాత్ర. కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.